హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. 2025లో చాలా కంపెనీలు ఇప్పటికే వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. మీరు ఐటీ రంగంలో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అవసరం. ఇంటెల్ ఇటీవలే తన మిడిల్ మేనేజ్మెంట్ సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది మరియు 21,000 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. ఇది వారి ఖర్చు తగ్గించే ప్రణాళికలో భాగం. భారతదేశంలోని కొన్ని జట్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇంటెల్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవడం ఇప్పుడు అత్యవసరం. మరో పెద్ద కంపెనీ మెటా కూడా $42 బిలియన్ల నష్టం తర్వాత దాని మెటావర్స్ విభాగాన్ని తగ్గిస్తోంది. ఇది విఆర్ గేమింగ్ మరియు ఫిట్నెస్ యాప్లలో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలకు దారితీస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా తమ పర్ఫార్మెన్స్ రివ్యూ విధానాలను మారుస్తున్నాయి. వారిలో అధిక పనితీరు చూపని ఉద్యోగులను తొలగించే అవకాశం పెరుగుతోంది. ఇది భారతదేశంలోని ఉద్యోగులపై ప్రభావం చూపవచ్చు. అమెజాన్ ఇప్పటికే 1,900 మందిని తొలగించగా, ఫైనాన్స్ కంపెనీ స్ట్రైప్ 300 మందిని తొలగించింది. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు సంకేతాలు. మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తుంటే క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, సిఎక్స్ఎల్, పవర్ వాలిడేషన్ వంటి కొత్త డొమైన్లలో శిక్షణ తీసుకోండి. వారిని తొలగించే అవకాశం తక్కువ. మీ రెజ్యూమ్ను సిద్ధంగా ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని టెక్ న్యూస్ వీడియోల కోసం వేచి ఉండండి.